సమయంలో ఒక దైవజనులు వాక్యాన్ని నేను వింటున్నాను. బైబిల్ చదువుకుంటూ చక్కగా ఫోన్లో పెట్టుకుని వింటున్నప్పుడు పిల్లరా ఆ దైవజనుడు చక్కని మాటలు బోధిస్తున్నారు. బోధిస్తూ ఒక మాట ఆయన ఏమని ప్రస్తావన చేశారంటే, మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుడు ముచ్చటిస్తాడు, మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనం పరిశుద్ధులంగా ఉంటే దేవుడు ఎంతో సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే మనకి ఏం కావాలని ఈ లోకాలన్నీ ఇచ్చేస్తాడని చెప్తున్నారు. ఆయన చెప్పే ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ నాకు ఎలాగ అర్థమైందంటే, నాకు అర్థమైంది చెప్తున్నా. నేను ఆ దైవజనులు తప్పుపట్టేంత స్థితి నాకు లేదు, కానీ ఆ దైవజనుడు చెప్తున్నాడు. నాకు ఎలాగ అర్థమైందంటే, బైబిల్ ఏమో నువ్వు పాపం అని చెప్తుంది, బైబిల్ ఏమో నువ్వు పరిశుద్ధుడు అవ్వాలి, అది కూడా యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే అవుతుంది. అది మనంతట మనం చేసేది కాదు కదా. నా అంతటా నేను పరిశుద్ధుడిని అవ్వలేను, అది నా వల్ల ఎప్పటికీ కాదు. కానీ నేను పరిశుద్ధుడిని అవ్వాలంటే, నేను నూతనంగా బ్రతకాలంటే యేసు చేసినటువంటి కార్యాలు నా కొరకు ఏమైతే చేశాడో వాటిని నేను నమ్మాలి, నా జీవితంలో ఆపాదించుకోవాలి. ఈయన నా కొరకే నేను ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నారు, నాకు రావలసిన శాపాన్ని ఆయన తీసుకున్నారు, నన్ను ఆశీర్వదించారని నేను నమ్మాలి. అప్పుడు నేను పరిశుద్ధుడిని అవుతా. నా అంతటి నేను ఎలా పరిశుద్ధుడిని అవుతా అనే ప్రశ్న నాకు కలిగింది. ఆయన బోధించేటప్పుడు నాకు అదే విధానం అర్థమవుతుంది. ఏమంటున్నారంటే, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అంటే నువ్వు దేవుడు పరిశుద్ధుడిగా ఉంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? అసలు దేవుడు మనం పరిశుద్ధంగా ఉంటే మనతో డీలే చేయడేలా, రైట్? మనం పాపులం కాబట్టే మనల్ని ప్రేమించాడు. ఈ లోకల్ అందరినీ చాలా మంది చెప్తారు, అందరికీ దేవుడు ఒక ప్రేమ ఇవ్వడు అంటున్నాడు. ఆయన అందరికి ఒకే రకమైనటువంటి ప్రేమ ఆయన ఇవ్వరు. ఆయనలో కేటగిరీస్ ఉంటాయి, అలాగే ఏముండవండి. దేవుడి దగ్గర ఉందా ఈక్వాలిటీ. దేవుడి లోకముని ఎంతో ప్రేమించిన, అందులో క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వివిధ రకరకాలతో కూడిన దేశ ప్రజలు ఉన్నారు, అనేకమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నారు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడనే బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మరి నాకు వాక్యం కొంచెం ఇబ్బందిగా అనిపించి వెంటనే నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఆ దైవజనుడి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల్సినంత పరిస్థితి కూడా నాకు లేదు, తెలుసుకునే అవకాశం కూడా నాకు లేదు. కానీ ప్రభా నాకు ఇలాగ అర్థమవుతుంది, ప్రభా నేను నా అంతటా పరిశుద్ధుడిని కాలేదు, మీరు నన్ను పరిశుద్ధుల్ని చేశారు. నా అంతటా నాకున్న ఆధిక్యతలు, నా టాలెంట్స్, నా జ్ఞానం, నా శక్తి, నా సంపాదన, నాకున్న ఇదిని బట్టి నేను పరిశుద్ధుడిని కాలేదు, కానీ మీరు నాకు ఇచ్చిన ఆధిక్యత అంతే. ప్రభా నేను బలహీనుడిని కాబట్టే మీరు నన్ను ప్రేమించాను, నేను పాపిని కాబట్టే నన్ను ప్రేమించాను, తిరిగి మీ స్వారూప్యత నాకు ఇచ్చారు ప్రభువా అని నేను ప్రభు దగ్గర ఆ సందర్భంలో ప్రార్థన చేసుకుని, సర్లే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు నాకు తెలియదు, కానీ నాకు ఇలాగ అర్థమైంది, ప్రభువా నేను ఎప్పుడు కూడా నా అంతటి నేను పరిశుద్ధుడిని కాదు, మీరు పరిశుద్ధుల్ని చేశారు. మీ మంచితనాన్ని బట్టి, మీ కృపను బట్టే నేను పరిశుద్ధుడిగా